నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మాత్రమే కాదు, ఎన్నో దేశాల సినిమాలకు అమెరికా మంచి మార్కెట్. అక్కడ సినిమాలు విడుదల చేసినందుకు చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది సమస్యల్లో పడే అవకాశం లేకపోలేదు. ఇన్ వన్ వే ఇట్ ఇస్ వెరీ సిమిలర్ టు ది రూల్ దట్ మేమందరం తెలుగు సినిమాలు చెన్నైలో తీసేవాళ్ళం. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్స్ ఇక్కడ మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల మేము చెన్నై వదిలేసేసి హైదరాబాద్కి వచ్చాం. దానివల్ల లోకల్ హైదరాబాద్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి, మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వచ్చింది. అది ఫేరా అన్ఫేరా? ఒకే దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోవటం. ఈ రాష్ట్రం అవసరం ఈ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రం అవసరం ఆ రాష్ట్రాన్ని. డెఫినెట్గా దీనివల్ల వీళ్ళు ఇది ఒట్టి ఇంగ్లీష్ సినిమాలకే వాడతారా ఈ రూలు, లేదు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు, ఇండియా నుంచి వెళ్ళిన సినిమాలకు కూడా వాడతారా అని తెలియదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మన కామర్స్ సెక్రటరీలు మన గవర్నమెంట్ ద్వారా అమెరికాకి చెప్పి, సార్ ఇంగ్లీష్ ఫిలిమ్స్కి అయితే ఓకే, ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మా సినిమాలకి ఈ టారిఫ్స్ వేయకండి, వేస్తే మేము కూడా మీ అమెరికన్ హాలీవుడ్ సినిమాలు, మీకు ఇండియాకు వచ్చిన హాలీవుడ్ సినిమాల మీద కూడా మేము ట్యాక్స్ వేయాల్సి వస్తుంది. కరోనా తర్వాత హాలీవుడ్ సినిమాలన్నీ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు వెళ్లి షూట్ చేస్తున్నాయి. అక్కడి దేశాలు ఎక్కువగా పన్ను మినహాయింపిస్తున్నాయి. అందుకే నాన్ అమెరికన్ సినిమాలపై 100% టారిఫ్ ప్రకటించారు ట్రంప్. ఈ టారిఫ్ కేవలం నాన్ అమెరికన్ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందా, లేదంటే అమెరికాలో షూట్ చేసుకోలేని లోకల్ సినిమాలకు కూడా వర్తిస్తుందా అనేది సస్పెన్స్.